అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ వాసవి వ్లాగ్స్. ఈరోజు నేను ఈ వీడియో షేర్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఏదో ఒక సింపతికి కానివ్వండి, సో అలా కాదు, సమాజంలో ఇలాంటి వారి వల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది అనే దానిపైన అవగాహన కల్పించడానికి, వాళ్ళలో ఒక చిన్న మార్పు తీసుకురావడానికి నా ప్రయత్నం. అయితే ముందు మా అమ్మ నాన్న కండిషన్ మీకు చూపిస్తాను, చూడండి. నేను కొన్ని క్లిప్స్ అయితే తీయడం జరిగింది ఇలా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కోసంగా. సో ఆ క్లిప్స్ యాడ్ చేస్తాను, ఒకసారి ఇది చూడండి. తర్వాత మీకు వాళ్ళ కండిషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసారు కదా వాళ్ళ కండిషన్ ఎలా ఉందనేది. సో యాక్చువల్గా ఏం జరిగింది ఏంటనేది ఇప్పుడు మీకు చెప్తాను. జనరల్గా ఏమైంది అంటే, మా అమ్మ నాన్న ఎగ్జాక్ట్గా ఇది జరిగి 2 months పైనే అయిపోయింది. వాళ్ళు April 21 బయటకైతే వెళ్ళారు అనమాట. ఒక ఫంక్షన్ ఉంటే అమ్మ నాన్న ఇద్దరు కూడా షాప్లో వర్క్ చూసుకుని, వర్క్ అయిపోయిన తర్వాత 12కి రెడీ అయ్యి ఫంక్షన్కి అయితే బయలుదేరారు. హాఫ్ శారీ ఫంక్షన్ ఒకరికి ఇన్వైట్ చేస్తే వెళ్తున్నారు ఇద్దరు కూడా. కొంచెం దూరం వెళ్ళగానే ఏమైందంటే, తాగేసి కొంతమంది ఈడియట్స్ గుద్దేయడం జరిగింది ఇద్దరిని కూడా. సో వెంటనే అమ్మ పడిపోయారు. అమ్మ పడిపోగానే ఏమైందంటే, మనకి ఏవైతే సపోర్టింగ్ బోన్స్ ఉంటాయో మనకి లెగ్, సో ఆ సపోర్టింగ్ బోన్స్ 2 పక్కల కూడా ఫ్రాక్చర్ అయిపోయాయి. అంటే వెంటనే అర్థమైపోయింది ఏంటంటే అమ్మకి ఆ 2 బోన్స్ అనేది ఇరిగిపోయాయి అని చెప్పేసి అమ్మకి అర్థమైపోయింది. సో విపరీతమైన పెయిన్. ఇంకా వెంటనే మా అన్నయ్యకి ఫోన్ చేస్తే అన్నయ్య హడావిడిగా వెళ్ళడం, ఈలోపు అంబులెన్స్కి కాల్ చేయడం, గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారనమాట. ఎందుకంటే అంబులెన్స్ అక్కడికి తీసుకెళ్తుంది కదా. సో అప్పుడు కేసు అనేది ఫైల్ చేశారు వాళ్ళు. సో ఫైల్ చేశారు, ఆరోగ్యశ్రీ క్లెయిమ్ చేశారు, కానీ అది రావాలంటే 2 days అలా పడుతుంది అన్నారు. సో ఆ రోజు నైట్ ప్రైవేట్ హాస్పిటల్లో సరిగ్గా ట్రీట్మెంట్ చేయలేదు. అమ్మ షుగర్ పేషెంట్. సో అలా ట్రీట్ చేయకపోవడం వల్ల పైన అంతా బొబ్బలు వచ్చేసి చాలా ఇంజురీ అయితే అయిపోయింది. అలా ఇంజురీ అయిపోవడం వల్ల వాళ్ళు ఇంకా వెంటనే సర్జరీ క్లెయిమ్ అయ్యే వరకు చేయము అని చెప్పారు. తర్వాత ఇంకా మాకు ఆరోగ్యశ్రీ వద్దు, కేసు కూడా వద్దు, అంటే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఇప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ ప్రూఫ్స్ ఇక్కడ పోతాయి కదన్న, అదేం వద్దు, మా అమ్మ బాధ మేము చూడలేకపోతున్నాం అని చెప్పేసి మా అన్నయ్య డిసైడ్ అయ్యి ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళన్నీ టెస్టులు చేసి పైనంతా బొబ్బులు వచ్చేసాయి. సో ఇంత షుగర్ అనేది బాగా పెరిగిపోయింది, ఇంతలో మేము ఆపరేషన్ చేయలేమన్నారు. అంటే ఇరిగిపోయిన కాలుతోనే అమ్మ వారం పైనే అయితే ఉంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే, నేనప్పుడు హాస్టల్లో ఉండిపోయాను తిరుపతిలో. అంటే నాకు ఏపీ సెట్ ఎగ్జామ్ ఉండడం ద్వారా నేను వెళ్ళలేకపోయాను. అది తిరుపతి సెంటర్ పెట్టుకోవడం వల్ల మళ్ళీ వెళ్ళి వెంటనే రావడం అయితే అవ్వదు కదా. ఇంకా అక్క అన్నయ్య అందరూ కూడా ఉన్నారు, చూసుకుంటారు. కాబట్టి నేను ఆ 1 week అసలు ఇంకా ఏం చదవలేదు. బట్ గాడ్స్ గ్రేస్ నేను అది ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి అసిస్టెంట్ ప్రొఫెసర్ అవ్వడం జరిగింది. ఇంటికి వెళ్ళిన తర్వాత సర్జరీ అయిన నెక్స్ట్ డే అయితే నేను వెళ్ళానంటే వారానికైతే వాళ్ళు సర్జరీ చేయడం జరిగింది. వారం తర్వాత నేను ఇంటికి వెళ్ళాను.
ఇంకా డిశ్చార్జ్ చేశారు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఎంత పెయిన్ అనుభవించిందంటే అమ్మ, అస్సలు నిద్ర ఉండేది కాదు. ఎవ్వరికి నిద్ర ఉండేది కాదు. అన్నయ్యకి, నాకు, అక్కకి. అమ్మ అయితే మేము నిద్రపోవట్లేదని చాలా బాధపడ్డారు. అసలు ఇంకా ఆ పెయిన్ ఎలాంటిదంటే ఇంకా మనం చెప్పలేమన్నమాట. పైగా ఆ పెయిన్ జనరల్గానే తట్టుకోలేము. కానీ అసలు ఇంకా షుగర్ ఉండడం వల్ల అసలు అమ్మ తట్టుకోలేకపోయిందనమాట. సారీ, నేను కంట్రోల్ చేసుకుందాం అనుకున్నాను, బట్ ఎమోషన్ ఆగట్లేదు. ఏప్రిల్ 21 అంటే ఇప్పుడు ఇది జూన్ 28 వచ్చేసింది. అంటే 2 మంత్స్ దాటిపోయి కూడా ఇంకా చాలా రోజులైంది. ఇంకా అమ్మ బెడ్ రెస్ట్లోనే ఉండింది. నేను ఇప్పుడు మళ్ళీ హాస్టల్కి వచ్చాను 3rd సెమిస్టర్ ఉండడం ద్వారా. అసలు 2 మంత్స్ అయినా కూడా పెయిన్, చాలా పెయిన్ ఉండింది. వెళ్తూనే ఉన్నారు హాస్పిటల్కి, చెకప్స్ అన్నీ జరుగుతూనే ఉన్నాయి. మెడిసిన్స్ కానీ మార్నింగ్ నుంచి అమ్మకి ఏమేమి పెట్టాలంటే కాల్షియం, మిల్క్, ఎగ్ ఇట్లా మేము చాలా బాగా చూసుకున్నాం. కానీ ఆ పెయిన్ మేము తీర్చలేము. అంటే ఇప్పుడు తల మీద బరువు ఉంటే తింపేయగలం, కానీ ఆవిడ నొప్పి మనం తీర్చలేం కదా. సో ఆ పెయిన్, అప్పుడు అంత పెయిన్ అమ్మ అనుభవిస్తుంటే అమ్మని అలా గుద్దేసి వెళ్ళిపోయిన వాళ్ళని తలుచుకుంటే కడుపు మండిపోయింది నాకైతే. అసలు వాళ్ళు కనీసం వచ్చి మా కొడుకుల వల్ల తప్పు జరిగిందని కూడా క్షమాపణ అయితే అడగలేదు వాళ్ళు, అలాంటి వాళ్ళు. సో ఎలాంటి కండిషన్స్లో ఉన్నా సరే ఎక్స్క్యూజ్ అడగాలి కదా. మన మిస్టేక్ లేకపోయినా మన వల్ల ఒకరికి అలా జరిగినప్పుడు ఒక సారీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, అది కూడా వాళ్ళు చూపించలేదు. అది చాలా బాధ కలిగింది మాకు. అండ్ వాళ్ళని తలుచుకున్నప్పుడల్లా నాకైతే రక్తం మరిగిపోయేదన్నమాట. వాళ్ళని ఏం చేయలేమా అనిపించేది. మా అమ్మ సరేలే పోనీ, ఇంకా చిన్నపిల్లలు కదా అన్నట్టు. చిన్నపిల్లలు అంటే అమ్మకి మా వయసు పిల్లలు కాబట్టి వాళ్ళు చిన్నపిల్లల్లాగా అనిపిస్తారు. వాళ్ళు ఎలా అంటే తాగేసి గుద్దింది కాక మా అమ్మ నాన్న తప్పని వాదించారంట. సో నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇలా తాగేసి రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు మీ ఇష్టం వచ్చినట్టు తిరిగి ఇంకొకరి ప్రాణానికి నష్టం తీసుకురావద్దు. సో ఎవరైతే తాగండి, మీరింట్లో మీరు తాగండి, మీ హెల్త్ పాడు చేసుకోండి, మీ ఇంట్లో వాళ్ళని బాధ పెట్టి మీ హెల్త్ ఏ రోజు మొత్తం పాడైపోయి ఇంట్లో వాళ్ళు బాధపడే సిచ్యువేషన్కి ఎలాగో తీసుకొస్తారు. అది ఎలాగో మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకి బాధ తప్పదు. అలా వాళ్ళకి కాకుండా ఇట్లా మీరు రోడ్ల మీద తిరిగేసి వేరే వాళ్ళ ప్రాణాలతో ఆడుకోవడానికి మీకు ఎవరు ఇచ్చారు హక్కు? అది యాక్సిడెంట్ అంటే యాక్సిడెంటల్గా జనరల్గా అనుకోకుండా అలా జరిగింది కాదు కదా. తాగేసి ఒళ్ళు తెలియక డ్రైవ్ చేసి ఇంకొకరి ప్రాణాలతో ఆడుకున్నారు. మా అమ్మ ప్రాణానికి ఏమైనా అయి ఉంటే మీరు తీసుకొచ్చేవాళ్ళ? మేము నిజంగా చాలా అదృష్టంగానే భావించాం కాలుతోనే పోయిందని. నాన్నకు కూడా చిన్న వేలికి ఫ్రాక్చర్ అయింది. బట్ మగ మనిషి కదా, అలాగే తట్టుకుని ఫ్యామిలీని ముందుకు తీసుకురావాలి కాబట్టి ఆయన కొట్లో ఉండి వర్క్ చేసుకుంటూ నెట్టుకొచ్చారు. ఇంకా అన్నయ్య సపోర్ట్ కానీ అలా జరిగిందనమాట. సో నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, ఎవ్వరు కూడా డ్రింక్ చేసి బైక్ నడపొద్దు. మీ ప్రాణానికి, మీ ఇంట్లో వాళ్ళకి ఎంతో నష్టం. అది ఇంకొక కుటుంబాన్ని రోడ్ల మీద పడేసే హక్కు మీకు ఎవరిచ్చారు? తల్లిదండ్రి ఇద్దరికి యాక్సిడెంట్ అయ్యి వాళ్ళకి ఏదైనా అయ్యి ఉంటే మా పరిస్థితి ఏమై ఉండేది? సారీ, ఇలా ఎమోషనల్ అవ్వకూడదు అనుకుని 2 మంత్స్ వీడియో చేయలేదు నేను అసలు. అంటే వర్క్స్లో ఉన్నా కూడా ఏదో ఒక టైంలో ఖాళీ చేసుకుని వీడియో తీయొచ్చు, కానీ ఇలా ఎమోషనల్ అవుతానని తీయలేదు. బట్ 2 మంత్స్ అయినా ఇంతే ఎమోషన్ ఉందంటే మేము అనుభవించిన పెయిన్ అలాంటిది. కాబట్టి దయచేసి ఎవ్వరూ కూడా డ్రింక్ చేసి రోడ్ మీద వెహికల్ డ్రైవ్ చేయొద్దు. ఏ వెహికల్ అయినా సరే డ్రైవ్ చేసి యాక్సిడెంట్ చేసి వేరే వాళ్ళ బాధకి మీరు కారణం కావద్దు. సో నేను ఈరోజు అదే చెప్పాలనుకుంటున్నాను. ఏమో ఈ వీడియో పోస్ట్ చేయాలన్నా కూడా ఇదిగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇలా ఎమోషనల్ అయిపోయాను కాబట్టి. కానీ 10 మందికి వెళ్ళినా సరే అందులో ఒక 2 మారినా సరే ఈ వీడియోకి వర్తే. సో దయచేసి డ్రింక్ చేసే వాళ్ళని చేయొద్దు అని నేను చెప్తే మానరు. కనీసం మీరు డ్రైవ్ చేయొద్దు, తాగి మాత్రం డ్రైవ్ చేయొద్దు. అది మీ చేతిలోనే ఉంది కదా. మీ ఇంటి దగ్గర కూర్చొని తాగండి, మీ హెల్త్ మీరు పాడు చేసుకోండి. ఎలాగో మేము చెప్తే విన్నారు కదా, అది మాకు రైట్ కూడా లేదు. కాబట్టి మీరు డ్రైవ్ చేసేటప్పుడు మాత్రం డ్రింక్ చేసి డ్రైవ్ చేయొద్దు. ఒకవేళ వెళ్ళాలనుకున్నా వేరే వాళ్ళని డ్రైవ్ చేయమని చెప్పండి, హెల్మెట్ యూజ్ చేయండి. వేరే వాళ్ళ ప్రాణాలతో మాత్రం దయచేసి ఆట ఆడుకోవద్దు. సో మా అమ్మ నాన్న ఈరోజు బాగున్నారు కాబట్టి మేము ఇలా ఉన్నాము. సో ఇంకెవరు కూడా వేరే వాళ్ళ పేరెంట్స్ జోలికైనా ఎవరు అన్నతమ్ములైనా సరే అందరూ ఒక్కటే కాబట్టి డ్రింక్ చేసి డ్రైవ్ చేయొద్దు, యాక్సిడెంట్స్ చేయొద్దు.
సో మీరు చేయరనే భావిస్తున్నాను. ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరో కొంతమంది అయినా మారుతారని మనం ఆశిద్దాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఎమోషనల్ అయి పెట్టినందుకు సారీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.